ఎగ్ గ్రేవీ కోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు 6 కంటే ఎక్కువ కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకొని ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి 2 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకొని నేను కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ, ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా జార్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి ఈ ఫ్రై అయిన ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఒక అల్లం ముక్క, జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, మసాలా దినుసులు, ఇలాచీ, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆలోపు మనం బాయిల్ చేసిన ఎగ్స్ని రోస్ట్ చేసుకోవాలి. కారము, ఉప్పు, పసుపు వేసుకొని వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదే నూనెలోకి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుందో అది వేసేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్సే కాబట్టి ఎక్కువసేపు మనం ఫ్రై చేయాల్సిన అవసరం ఉండకుండానే ఫ్రై అయిపోతుంది. మనకి ఇది ఫ్రై అయిందా లేదా తెలియాలంటే పైన మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు అది పూర్తిగా ఫ్రై అయినట్టు. దీంట్లో మనము ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడగంటకుండా ఉండేందుకు. దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత కారము, ధనియా పౌడరు, గరం మసాలా వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. లాస్ట్లో మనము రోస్ట్ చేసుకున్న ఎగ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. కొంచెం సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకొని మూత పెట్టి తీయాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ రెడీ. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.